ఇప్పుడు మన హైబర్నెట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ హైబర్నెట్ గురించి తెలియాలంటే బేసిక్గా మనకి జావా తెలియాలి. జావాలోని జేడీబీసీ అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. దీని గురించి సింపుల్గా చెప్తాను ఒక 1 minute. ఇది ఒక సర్వర్ అనుకోండి, ఆర్ఎల్స్ ఒక డేటాబేస్ అంటే ఒక స్టోరేజ్ చేసిన ఒక వేర్ హౌస్. ఇక్కడ మన డేటా అంతా ఉంది. దీన్ని ఇది మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే మనం చూసే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నీ అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ మనకు బేసిక్ స్టార్ట్ చేసిన వెంటనే ఏమొస్తుంది? యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఈ రెండు వస్తాయి. యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎవరికి పెడితే వాళ్ళకి లాగిన్ యాక్సెస్ ఇవ్వడు. ఎవరైతే ఆథరైజ్డ్ ఆర్ ఎవరైతే సైన్ ఇన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తారు. సో ఈ వెబ్సైట్ నుంచి, ఈ వెబ్సైట్ లో ఉన్న డేటాని ఇక్కడి నుంచి తీసుకుంటాం అనమాట. ఇది డేటా అనేది స్టోర్ చేసే వేర్ హౌస్, ఒక కంటైనర్ లాగా. ఇక్కడలో స్టోర్ అయిన డేటాని నెమ్మదిగా తీసుకెళ్ళి ఇక్కడ వెరిఫై చేస్తాం. ఆ డేటా కానీ ఆ క్రెడెన్షియల్స్ కానీ ఉంటేనే మనకి యాక్సెస్ అనేది వస్తుంది. ఇది జేడిబిసి. బేసిక్గా చెప్పాలి అంటే జేడిబిసి అంటే జావా యూజ్ చేసి డేటాబేస్ కి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కి కనెక్టివిటీ అంటే ఒక లైన్, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడాన్ని జేడిబిసి అంటారు. సో ఇది డైరెక్ట్ గా ఈ డేటాబేస్ యూజ్ చేయడం ఎందుకు? మనం డైరెక్ట్ గా వెబ్సైట్ లోనే కోడ్ రాసేస్తాము అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వికీపీడియా తీద్దాం. ఆ వికీపీడియాలో సంథింగ్ ఏదో టాపిక్, క్లౌడ్ అనే టాపిక్ గురించి ఈ వికీపీడియా తీస్తాం. సో ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. కంట్రోల్ యూ అంటే ఈ వెబ్సైట్ లో ఉన్న కోడ్ మొత్తం మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ ఏది అని చెప్పి. వ్యూ పేజ్ సోర్స్ అంటే మనకి పేజ్ యొక్క కోడ్ అంతా వస్తుంది. ఇన్స్పెక్ట్ అని కొట్టాము అంటే ఈ పేజ్ లోని ఏ ఎలిమెంట్స్ వాడారు, ఎక్కడెక్కడ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ కానీ ఇవన్నీ డేటా అనేది మనకు సెక్యూరిటీ ఉండాలి కదా, ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి కదా. ఇవన్నీ కోడ్ లోనే కనిపించాయి అనుకోండి, ఈజీగా ఉంటుంది హ్యాకర్ కానీ అటాకర్ కానీ, మన ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా ఉంటుంది. సో ఇదేది లేకుండా ఫ్రంట్ అండ్ వెబ్సైట్ సెపరేట్ గా, డేటాబేస్ సెపరేట్ గా చేయడం వల్ల ఇక్కడున్న డేటా ఆర్ఎల్స్ డేటాబేస్ లో ఉన్న డేటా యూజర్ కి తప్ప ఎవరికి తెలియదు. సో క్రెడెన్షియల్స్ కానీ డేటా కానీ మొత్తం సెక్యూరిటీ కానీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేసే డేటా లైక్ ఇందులో మనం యూజ్ చేసే ఇది ఏంటి అంటే లైక్ డేటాబేస్ ఏంటి అంటే ఎస్క్యూఎల్. MySQL యూజ్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ MySQL వర్క్ బెంచ్ ని ఓపెన్ చేయాలి. MySQL కూడా ఒక డేటాబేస్. సో ఇది MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మనం డిఫాల్ట్ గా ఏం సెట్ చేసుకున్నామో అది. యూజర్ నేమ్ డిఫాల్ట్ గా అందరికి రూట్ అనేది ఉంటుంది. పాస్వర్డ్ మాత్రం మనం సెట్ చేసుకున్నది ఉంటుంది. పాస్వర్డ్ పెట్టి ఎంటర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డేటాబేస్ లోకి మనం ఎంటర్ అయ్యాం. ఓకే, ఈ డేటాబేస్ లో ఆల్రెడీ ఉన్న టేబుల్స్ ఇవన్నీ. ఓకే, ఇది ఎంప్లాయీ డిబి అనేది ఒక డేటాబేస్. అంటే ఈ ఎస్క్యూఎల్ లోనే మనం డిఫరెంట్ డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ డేటాబేస్ ని దాని యొక్క ఇన్ఫర్మేషన్, కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక డేటాబేస్ లో ఎన్నైనా టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక టేబుల్లో ఎన్నైనా కాలమ్స్ ఆర్ ఎన్నైనా రోస్ అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ మనకున్న డేటాబేసెస్. ఫస్ట్ మనం షో డేటాబేస్ షో షో డేటాబేసెస్ అని క్లిక్ చేసి ఇది రన్ చేస్తే మనకు ఉన్న డేటాబేసెస్ అన్ని చూపిస్తుంది. సో ఈ హాస్టల్ అనే డేటాబేస్ లో ఏ టేబుల్ ఉంది? R404 అనే టేబుల్ ఉంది. ఈ టేబుల్ కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రూమ్ నెంబర్, రూమ్ నేమ్, ఫోన్. ఇప్పుడు R404 ని మనం యూజ్ చేయాలి అంటే హాస్టల్ అనే డేటాబేస్ ని యూజ్ చేయాలి. సో యూజ్ హాస్టల్. సో యూజ్ హాస్టల్ అంటే హాస్టల్ అనే డేటాబేస్ ని యూజ్ చేసింది. సో హాస్టల్ అనే డేటాబేస్ లో మనకి ఏం టేబుల్ కావాలి? R404. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ R404. సో ఇప్పుడు దీన్ని రన్ చేయగానే ఈ 404 అనే దాంట్లో ఏమేమి ఉన్నాయి ఆ ఫీల్డ్స్ అన్ని చూపిస్తుంది. ఇది జనరల్ గా మనం డేటాబేస్ లో చేసే ప్రాసెస్. సో డేటాబేస్ జస్ట్ యూజ్ లైక్ ఓపెన్ చేసి ఒక పక్కన ఉంచండి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇది డేటాబేస్ ఓపెన్ చేసాం. ఈ డేటాబేస్ లో మనం ఒక కొత్త డేటాబేస్ కానీ క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు ప్రస్తుతానికి
మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే హైబర్నెట్ లో మావెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తారు. మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళాలి. ఎక్లిప్స్ ఐడి ఏదో ఒక ఐడి ఓపెన్ చేసుకొని, నేను ఎక్లిప్స్ వాడుతున్నా, ఎక్లిప్స్ ఐడి న్యూ మావెన్ ప్రాజెక్ట్. ఈ మావెన్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. ఈ లొకేషన్ నేను సమ్ ఫోల్డర్లో ఇస్తున్నా. నెక్స్ట్ దీనికి ఫిల్టర్ అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ యొక్క టైప్ కానీ సింటాక్స్ కానీ లైక్ స్ట్రక్చర్ కానీ అంతా ఆర్టిఫైడ్ ఐడి అని చెప్పి ఈ ఐడి ఉంటుంది. ఈ ఐడిలోనే స్టోర్ అయి ఉంటుంది. మావెన్ ప్రాజెక్ట్ యొక్క ఆర్టిఫైడ్ ఐడి వచ్చేసరికి మావెన్ ఆర్కీ టైప్ క్విక్ స్టార్ట్. క్విక్ స్టార్ట్ లో ఏంటంటే మనకి 3 వర్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు లేటెస్ట్ వర్జన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో క్విక్ స్టార్ట్ లో లేటెస్ట్ వర్జన్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు గ్రూప్ ఐడి అంటే ప్యాకేజ్ నేమ్, లైక్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఆర్టిఫైడ్ ఐడి అంటే ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు మనం హైబర్నెట్ కోసం చేస్తున్నాం కాబట్టి హైబర్ అని ఇస్తున్నాను ప్రాజెక్ట్ కి. ఓకే, ఫినిష్. ఇప్పుడు ఈ ఫినిష్ చేసిన తర్వాత మనకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ వై అని కొడితే మనకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ హైబర్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యింది. సో ఇది దాని స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ లోకి వెళ్ళేదానికన్నా ముందు హైబర్నెట్ లోని మనకి 4 ఫైల్స్ ఉంటాయి. హైబర్నెట్ లో ఆ 4 ఫైల్స్ ఏంటి అంటే, ఫస్ట్ హైబర్నెట్ లోని 4 ఫైల్స్ క్రియేట్ చేయాలి మనం. ఫస్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఎక్స్ఎంఎల్ లోని 2 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఒకటి కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ ఇంకోటి మ్యాపింగ్ ఫైల్. కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏముంటుంది అంటే లైక్ ఈ హైబర్నెట్ ప్రాజెక్ట్ కి డేటాబేస్ కి మధ్యలో ఉన్న కనెక్టివిటీ అనేది కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది. మ్యాపింగ్ ఫైల్లోని క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుంది. లైక్ టేబుల్, ఎలాంటి టేబుల్ క్రియేట్ చేయాలి, దాని యొక్క వాల్యూస్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఎక్స్ఎంఎల్ ఫైల్ కన్నా ముందు మనం ఒక పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. పోజో క్లాస్ లో ఏముంటుంది అంటే క్లాస్ యొక్క ఐడి, క్లాస్ యొక్క డీటెయిల్స్, లైక్ ఎనీ ఫీల్డ్స్ కానీ ఏమైనా లైక్ నేమ్, నెంబర్, ఈ న్యూ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ 2 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 ఫీల్డ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ లైక్ 2 మెథడ్స్ ఉండాలి. ఈ 2 నేమ్స్ లైక్ ఈ 2 ఫీల్డ్స్, నేమ్ అనేది స్ట్రింగ్, నెంబర్ అనేది ఇంటీజర్, ఈ 2 ఫీల్డ్స్ కి గెటర్స్ అండ్ సెటర్స్ అనేవి ఉండాలి. గెటర్స్ అండ్ సెటర్స్ ఈ 2 ఉంటాయి పోజో క్లాస్ లో. గెటర్స్ అంటే డేటాని తెచ్చుకోవడానికి యూజ్ చేసేది, అంటే ఏదైనా రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేసేది గెటర్స్. డేటాని ఫిక్స్ చేయడానికి లేదా డేటాకి వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేసేవి సెటర్స్. సో ఈ రెండింటిని మనం జనరేట్ చేయాలి. అయిపోయింది, పోజో క్లాస్ అయిపోయింది, ఎక్స్ఎంఎల్ అయిపోయింది. తర్వాత మెయిన్ ఇంకా ఈ ఎక్స్ఎంఎల్ కూడా అయిపోయిన తర్వాత మెయిన్ మనకు కావాల్సింది లాజిక్ ఫైల్. ఓకే, లాజిక్. ఇప్పుడు మనం జేడీబీసీలో 7 స్టెప్స్ ఉంటాయి. ఏంటో 7 స్టెప్స్? ఇంపోర్ట్. జేడీబీసీలో మనకి 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఇంపోర్ట్, తర్వాత లోడ్ డ్రైవర్స్, తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిపేర్ స్టేట్మెంట్, ఇంకోటి రెగ్యులర్ స్టేట్మెంట్ అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్ అని 2 స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి. అండ్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిపోద్ది. తర్వాత స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాం. స్టేట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత క్వైరీ రాస్తాం, క్రియేట్ క్వైరీ. తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం క్వైరీని. క్వైరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాం కనెక్షన్. ఇది మనం యూజ్ చేసే ప్రాసెస్ అనమాట. ఎందులోని జేడీబీసీలో యూజ్ చేసే ప్రాసెస్. సో సేమ్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది, కాకపోతే చిన్న తేడా ఉంటుంది, అదే చూద్దాం. సో ఇప్పుడు ఇవి స్టెప్స్. ఈ స్టెప్స్ మనం హైబర్నెట్ లో చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక పోజో క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. పోజో క్లాస్ అంటే ఏంటి? ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్. సో ఎస్ఆర్సి మెయిన్, ఇక్కడ ఈ ప్యాకేజ్ లో మనం ఒక పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. ఈ ప్యాకేజ్ లో న్యూ క్లాస్, ఈ ప్యాకేజ్ లోని మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ నేమ్ ఏం పెడదాం?
ఎంప్లాయీ పెడదాం అంటే ఎంప్లాయీ పెడదాం, లేదంటే స్టూడెంట్ పెడదాం. స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ పెట్టి ఫినిష్ కొడుతున్నాం. సో స్టూడెంట్ అనే క్లాస్ తో ఒక పోజో క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో మళ్ళీ చెప్తున్నాను పోజో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనకి ఫైల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ హైబర్ అనేది మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎస్ఆర్సి మెయిన్ జావా ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్తే మన ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఇది com.praveen.hyber అనేది మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లోనే మనం పోజో క్లాస్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ యాప్.జావా అనేది ఉంటుంది. ఉన్నదాన్ని మనం లాజిక్ ఫైల్ ఎలా మార్చాలో తర్వాత చూద్దాం. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే న్యూ అని కనిపిస్తుంది. న్యూ క్లాస్. ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఫినిష్ కొట్టాము అంటే ఫినిష్ అయిపోతుంది. సో ఫినిష్ అని కొట్టాము అంటే ఫినిష్ అయిపోతుంది. ఒక పోజో క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ లో పోజో క్లాస్ లో మనకి ఏముంటాయి? గెటర్స్ అండ్ ఇందాక చెప్పా పోజో క్లాస్ లో మనకి ఏముంటాయి? సో ఇప్పుడు పోజో క్లాస్ లో మనం ఫస్ట్ ఫీల్డ్స్ పెట్టాలి. ఫీల్డ్స్ లోని ప్రైవేట్, మనం ఏదైతే ఏమైతే క్రియేట్ చేద్దాం అనుకున్నా దాని యొక్క డేటా టైప్. ఇంటీజర్ అయితే ఇంట్ దీని యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కానీ స్టూడెంట్ కానీ అయితే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి ఎస్ఐడి. తర్వాత ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఈ రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. ఈ రెండు ఫీల్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సెటర్స్ అండ్ గెటర్స్ ని పెట్టాలి. సెటర్స్ అండ్ గెటర్స్ ఎలా పెడతాం? సో సెటర్స్ అండ్ గెటర్స్ మనం జనరల్ గా రాయొచ్చు, లేదు అంటే మనం దీంట్లోంచి ఆటోమేటిక్ గా జనరేట్ చేయొచ్చు. ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సోర్స్, ఫస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేస్తే సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. సోర్స్ లోకి వెళ్తే ఇక్కడే కింద చూపిస్తుంది జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్. క్లిక్ చేసాము అంటే సెలెక్ట్ ఆల్, జనరేట్. చూడండి సెటర్స్ అండ్ గెటర్స్ అన్నిటికీ సెలెక్ట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఇదంతా అరేంజ్ చేసి మళ్ళీ చేద్దాం ఇంకొకసారి. ఇప్పుడు మనం ఏదైతే వేరియబుల్స్ కావాలనుకుంటున్నాం అవి ప్రైవేట్ ఇంట్. సో ఇందాక చెప్పినట్టే మనం పబ్లిక్ అని పెట్టి యాక్సెస్ స్పెసిఫైర్ ఫస్ట్ స్పెసిఫై చేయాలి. ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏదో ఒకటి. మనం విత్ ఇన్ ద క్లాస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం కూడా సెక్యూరిటీ పర్పస్ కోసం పబ్లిక్ పెడతాం, ప్రైవేట్ పెడుతున్నాం. ప్రైవేట్ డేటా టైప్ ఇంటా స్ట్రింగా ఏదా అని. స్టూడెంట్ కాబట్టి ఎస్ఐడి. తర్వాత సేమ్ ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ నేమ్. ఈ రెండు ఫీల్డ్స్ మనం పెట్టాం. ఈ రెండు ఫీల్డ్స్ పెట్టిన తర్వాత ప్రైవేట్ ఎందుకు పెట్టానంటే యాక్సెస్ స్పెసిఫైర్ ప్రైవేట్ లో ఉన్నది అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే ఈ యొక్క వేరియబుల్స్ కి యాక్సెస్ ఉంటుంది. సో సెక్యూరిటీ కోసం అని చెప్పి మనం ఈ ఫీల్డ్స్ కి ప్రైవేట్ పెడుతున్నాం. సో ఎక్స్టర్నల్ గా ఎవరైనా వచ్చి దీన్ని మోడిఫై చేయలేరు. మోడిఫై చేయాలి అంటే సెటర్స్ అండ్ గెటర్స్ ని యూజ్ చేయాలి. ఇంత సెక్యూరిటీ ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్ ఆఫ్ ద డేటా జరగకుండా ఉండడం కోసం మనం ప్రైవేట్ పెట్టాం. లేదు పబ్లిక్ అయితే పబ్లిక్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఎక్కడైనా డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాకట్లాగే ఇక్కడ రైట్ క్లిక్ చేసి సోర్స్ లోకి వెళ్ళాలి. సోర్స్ లోకి వెళ్ళిన తర్వాత జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అని కొడుతుంది. దీనికి సెటర్స్ గెటర్స్ కావాలో అడుగుతుంది. ఎస్ఐడి ఎస్ నేమ్ ఈ రెండు సెలెక్ట్ చేసి కింద జనరేటర్ అని కొడితే ఈ రెండింటికి గెటర్స్ సెటర్స్ వచ్చేసాయి. విత్ గెటర్స్ సెటర్స్ అంటే ఏంటి అంటే గెట్ అంటే ఈ డేటాని రిటర్న్ చేస్తుంది, అంటే ఈ డేటాని మనకి అవుట్పుట్ లో చూపిస్తుంది. సెట్ అంటే ఏం చేస్తుంది? సెట్ ఎస్ఐడి అంటే మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ దీనికి అసైన్ చేస్తుంది. సో గెటర్స్ అంటే వాల్యూని ఫెచ్ చేయడం, ఉన్న వాల్యూని చూపించడం, అది గెటర్. సెటర్ అంటే వాల్యూని అప్డేట్ చేయడం లేదా వాల్యూని అసైన్ చేయడం, దాన్ని గెటర్స్ సెటర్స్ అంటారు. సో ఇక్కడతో ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్, మ్యాపింగ్ ఫైల్స్ XML లో క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడం కన్నా ముందు మనం చేయాల్సింది మెయిన్ గా ఏంటి అంటే ఫస్ట్ లోడ్ డ్రైవర్స్ ని లోడ్ చేయాలి. సో ఇక్కడ pom.xml అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం డిపెండెన్సీస్ ని లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి
ఇక్కడ డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ డిపెండెన్సీస్ అని ఉంటుంది, అది వదిలేసి సెకండ్ డిపెండెన్సీస్ లో ఇక్కడ ఎన్ని డిపెండెన్సీస్ కావాలంటే అన్ని డిపెండెన్సీలు మనం యాడ్ చేయొచ్చు ఈ పోర్షన్ లో. సో ఇక్కడ మనం ఇప్పుడు 2 డిపెండెన్సీస్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినవన్నీ ఎక్కడ ఉంటాయంటే మ్యావెన్ డిపెండెన్సీలో ఉంటాయి, ఇక్కడికి వస్తాయి. సో చూద్దాం, ఇక్కడ మనం డిపెండెన్సీస్ ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మెయిన్ గా వర్క్ చేస్తున్నాం, మన వర్క్ బెంచ్ ఏంటి, లైక్ దేని మీద వర్క్ చేస్తున్నాం, MySQL కాబట్టి MySQL యొక్క డ్రైవర్స్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సో MySQL డ్రైవర్స్ లోని ఫస్ట్ మనం మావెన్ రిపోజిటరీకి వెళ్ళిపోవాలి. మావెన్ రిపోజిటరీ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తున్నాను, మావెన్ రిపోజిటరీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ MySQL కనెక్టర్ J అని ఉంటుంది. MySQL కనెక్టర్ అని సెర్చ్ చేస్తే MySQL కనెక్టర్ J అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎవరైతే ఎక్కువ మాక్సిమం యూజర్స్ దేన్ని యూజ్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేయడమే. 4.1.5 8.300. సో దీన్ని ఈ డిపెండెన్సీ మొత్తాన్ని కాపీ చేసి నేను ఇక్కడ ఈ డిపెండెన్సీ దగ్గర యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసి కంట్రోల్ సేవ్ కొట్టిన వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ లో డిపెండెన్సీస్ లో మనకి ఈ MySQL యాడ్ అవుతుంది జార్ ఫైల్. చూడండి, ఇదిగోండి MySQL కనెక్టర్ యొక్క J యొక్క డిపెండెన్సీ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు డిపెండెన్సీ అంటే ఏంటి అంటే జనరల్ గా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే దానికి తాలూకా లైక్ దానికి కంపాటబుల్ అయ్యే కొన్ని వర్షన్స్ కానీ కొన్ని ఫైల్స్ కానీ ఉంటాయి. సో MySQL అనేది రన్ అవ్వాలి అంటే MySQL లో కొన్ని ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ మనం వాడతాం. అవి ఎక్కడ ఉంటాయి, అవన్నీ ఎక్కడ డిఫైన్ చేసి ఉంటాయి, ఇక్కడ MySQL కనెక్టర్ J అనే ఈ జార్ ఫైల్, ఈ ఫైల్లో రాసి ఉంటాయి. ఎర్లియర్ డేస్ లో ఏం చేసేవాళ్ళం అంటే జార్ ఫైల్ అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం జార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ ని మనం మన యొక్క ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ డిపెండెన్సీస్ యాడ్ చేస్తున్నాం. అంటే ఈ లింక్ ఈ స్ట్రక్చర్ ఎంటర్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్ గా మన ప్రాజెక్ట్ లోకి వచ్చేస్తుంది. సో ఇందుకు డిపెండెన్సీస్ ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మన ఫస్ట్ ఇది SQL అయిపోయింది. సెకండ్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, హైబర్నెట్ యూజ్ చేస్తున్నాం. సో హైబర్నెట్ కోర్ యొక్క డిపెండెన్సీ మనం ఇందులోకి తీసుకురావాలి. సో హైబర్నెట్ అని టైప్ చేసిన వెంటనే హైబర్నెట్ కోర్ ఈ సెకండ్ లింక్. మనకి జనరల్ గా అన్ని లింక్స్ కంపాటబుల్ అయ్యి రావు, వర్నబిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇది లేకుండా ఏదైనా ఒకటి ఫైనల్ది ఉంది అంటే అది 6.6.4 అనేది ఉంటుంది. ఇది ఈ డిపెండెన్సీ మనకి యూజ్ అవుతుంది. సో దీంట్లోకి వెళ్ళి ఈ డిపెండెన్సీ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను నేను. మనకి కంపాటబుల్ అయ్యేది ఇదైనా అవుతుంది, లేకపోతే 6.4.4 కూడా అవుతుంది. మనం సెకండ్ దాన్ని చూద్దాం ఒకసారి. 6.4.4 నాకు ప్రాజెక్ట్ లో బాగా వర్క్ అయింది కాబట్టి ఆ డిపెండెన్సీని తీస్తున్నాను. సో ఆల్రెడీ నేను దాన్ని కాపీ చేసి ఉంచాను కాబట్టి ఈ డిపెండెన్సీని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇందులో యాడ్ చేసిన వెంటనే సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన వెంటనే ఇక్కడ మావెన్ డిపెండెన్సీలోకి వెళ్తే ఇక్కడ మనం సేవ్ కొడుతున్నాం. సేవ్ కొట్టిన వెంటనే ఇక్కడ ఇదిగోండి హైబర్నెటిక్ సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ఇందులో వచ్చేసాయి. సో ఇప్పుడు మావెన్ డిపెండెన్సీస్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది మన ఫైల్. సో pom.xml కూడా మనకి రన్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ పోజో క్లాస్ క్రియేట్ చేస్తాం, తర్వాత 2 ఫైల్స్ క్రియేట్ చేయాలి. ఏంటి ఆ ఫైల్స్, ఇక్కడ మెయిన్ లోని మనం ఇంకొక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ రిసోర్సెస్ అని పెడదాం దాని పేరు. సో ఇందులోని ఈ రిసోర్సెస్ లోని మనం ఒక 2 పోజో క్లాసెస్ ని యాడ్ చేద్దాం. సారీ, పోజో క్లాస్ కాదు, 2 XML ఫైల్స్ ని యాడ్ చేద్దాం. ఒకటి ఫస్ట్ XML ఫైల్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఫైల్. తర్వాతది మ్యాపింగ్ ఫైల్. ఫస్ట్ మ్యాపింగ్ ఫైల్ క్రియేట్ చేద్దాం. మ్యాపింగ్ ఫైల్ కి మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఫస్ట్ క్లాస్ నేమ్ ఏం పెట్టాం, స్టూడెంట్ డాట్. సో ఇక్కడ మనం మ్యాపింగ్ ఫైల్ కి కానీ పోజో క్లాస్ కి కానీ మనం ఫస్ట్ సింటాక్స్ అనేది చూసుకోవాలి. లైక్ దాని నేమ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్ చూద్దాం. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసరికి క్లాస్ నేమ్ HBM డాట్ XML. HBM అంటే హైబర్నెట్ మ్యాపింగ్.
సో చేసి ఫినిష్ కొట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు డిటిడి ఫైల్ అనేది ఒక ఫైల్ మనం వెబ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మనం సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా డిటిడి ఫైల్ ఫర్ హైబర్నెట్ మ్యాపింగ్, సో ఇది మనం యాడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలి. సో ఇది కానీ లేదు అనుకుంటే నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ లోనే ఉన్నది, నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ లోని ఇది ఈ డిటిడి ఫైల్ అండ్ హైబర్నెట్ మ్యాపింగ్ ఇది ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చేస్తామంటే ఫస్ట్ ఇది ఈ డిటిడి ఫైల్ అనేది వెబ్ లో దొరుకుతుంది, ఈ వెబ్ నుంచే మనం కాపీ చేస్తాం హైబర్నెట్. నెక్స్ట్ ఇది మ్యాపింగ్ ఫైల్ కాబట్టి హైబర్నెట్ మ్యాపింగ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఇది ఫస్ట్ ఇది పేస్ట్ చేసేస్తాను, నేను ఫస్ట్ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఈ హైబర్నెట్ మ్యాపింగ్ ఫైల్ లో మనకి ఏం వస్తుంది అంటే ఫస్ట్ క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్, దీని యొక్క పాత్ ఇస్తుంది. సో కామ్ డాట్, సో ఇది హెచ్హెచ్ కాదు కాబట్టి హైబర్నెట్ కదా, హైబర్ డాట్ స్టూడెంట్ అనే టేబుల్ మనం క్రియేట్ చేస్తాం. సో టేబుల్ నేమ్ అనేది స్టూడెంట్, ఇందులో ఏమున్నది ఎస్ఐడి, ఎస్ఐడి కాలం కాబట్టి టైప్ ఏంటి ఇంటీజర్. సేమ్ ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ ఎస్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అని ఇస్తాం, క్లాస్ క్లోజ్ చేస్తాం, హైబర్నెట్ మ్యాపింగ్. ఇది ఓన్లీ ఇదంతా మ్యాపింగ్ ఫైల్ అన్నమాట. ఇది సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి మనం క్రియేట్ చేయాలి. సో చేద్దాం, ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మన రిసోర్సెస్ లో కదా, మళ్ళీ రిసోర్సెస్ కి రైట్ క్లిక్ చేసి న్యూ అదర్స్ XML ఫైల్. ఇప్పుడు ఇది హైబర్నెట్ XML ఫైల్ కాబట్టి ఇది కాన్ఫిగరేషన్ ఫైల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసేది కాన్ఫిగరేషన్ ఫైల్. సో కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం ఫస్ట్. ఇది హైబర్నెట్ డాట్ సిఎఫ్జి డాట్ XML అనే ఫార్మాట్ లో మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఇదే నేమ్ ఉండాలి, హైబర్నెట్ డాట్ సిఎఫ్జి డాట్ XML. ఫినిష్ కొడుతున్నాను. ఇది ఒక XML ఫైల్ క్రియేట్ అయింది, దీనికి కూడా డిటిడి అనేది ఉండాలి. సో సేమ్ ఈ డిటిడి అనేది మనకు వెబ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ నేను కాపీ చేస్తాను, నేను మీకు ఈ ప్రాజెక్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే డిటిడి అనేది వెబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం హైబర్నెట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తాం, ఇక్కడ మనం హైబర్నెట్ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక సెషన్ ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేస్తాం. సెషన్ ఫ్యాక్టరీ ఏంటి, సెషన్ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి, నేను నీకు లాజిక్ ఫైల్ వచ్చినప్పుడు ఈ రెండు ఫైల్స్ అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ మనం ఫైనల్ గా క్రియేట్ చేసిన లాజిక్ ఫైల్, ఆ లాజిక్ ఫైల్ లో మీకు సెషన్ ఏంటి, సెషన్ ఫ్యాక్టరీ ఏంటి, ట్రాన్సాక్షన్ ఏంటి చెప్తా. సో సెషన్ ఫ్యాక్టరీ అనే ట్యాగ్ ఓపెన్ చేసి ప్రాపర్టీ నేమ్ హైబర్నెట్, ఇది ఒక హైబర్నెట్ యొక్క డ్రైవర్ ని మనం ఇందులో లోడ్ చేస్తున్నాం. మనం ఇందాక చూసుకున్న ప్రాసెస్లు అన్నీ ఇప్పుడు ఇందులోనే చేస్తున్నాం. ఇందాక చూసుకున్న ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఇంపోర్ట్ అంటే డిపెండెన్సీస్ మనం యాడ్ చేస్తాం. లోడ్ డ్రైవర్స్ ఇప్పుడు మనం చేస్తున్నాం, హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ లో మనం డ్రైవర్స్ లోడ్ చేస్తున్నాం. తర్వాత కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామో చూద్దాం. ఇక్కడే కనెక్షన్ లోని ఏంటి, ఇది జేడీబీసీకి కనెక్ట్ చేస్తున్నాం. మనం కనెక్ట్ చేసి ఏం చెప్తున్నాం, స్టూడెంట్ డిబి అనే డేటాబేస్ ని యూజ్ చేయండి. కానీ మనం ఫస్ట్ గా డేటాబేస్కి వెళ్ళి మన స్టూడెంట్ డిబి అనే డేటాబేస్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ షో డేటాబేసెస్ మళ్ళీ కొడుతున్నా, షో డేటాబేసెస్ కొడుతుంటే SQL డెమో స్టూడెంట్ డిబి అనే డేటాబేస్ ఉంది. ఆల్రెడీ ఈ డేటాబేస్ లోని సంథింగ్ ఏవో డేటా ఉన్నది కాబట్టి స్టూడెంట్ డిబిలోని ఆల్రెడీ టేబుల్, మన స్టూడెంట్ అనే టేబుల్ ఆల్రెడీ ఇక్కడ మనం క్రియేట్ చేసి ఉంది. సో ఈ డేటాబేస్ ని డిలీట్ చేసేస్తున్నాను. డ్రాప్ డేటాబేస్ డిలీట్ చేయాలంటే ఎలాగా, డ్రాప్ స్టూడెంట్ డిబి, దీన్ని రన్ చేశాను అంటే ఈ డేటాబేస్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు షో డేటాబేసెస్ మళ్ళీ కొడుతున్నాను.
సో ఇక్కడ మనకి స్టూడెంట్ డిబి, ఒక నిమిషం, స్టూడెంట్ డిబి అనేది డ్రాప్ అవ్వలేదు, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్. డ్రాప్ డేటాబేస్ డిబి. సో ఇప్పుడు సక్సెస్ఫుల్లీ డ్రాప్ అయిపోయింది. మనం ఇది డేటాబేస్ అని స్పెసిఫై చేయలేదు ఇందాక, అందుకని మనకి డేటాబేస్ అనేది డ్రాప్ అవ్వలేదు. ఇప్పుడు మనం షో డేటాబేస్ కొడుతున్నాం. సో ఇప్పుడు మనకి స్టూడెంట్ అనే డేటాబేస్ ఇక్కడెక్కడ మనకు కనిపించట్లేదు, స్టూడెంట్ డిబి అనేది. సో మనం నేమ్ కొంచెం మార్చుదాం, మన డేటాబేస్ మాత్రమే క్రియేట్ చేస్తాం, టేబుల్ అయితే ఇదే చూసుకుంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్ డేటా అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ డేటా. సో ఇప్పుడు స్టూడెంట్ డేటా అనే కొత్త దాన్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో స్టూడెంట్ డేటా అనేది కొత్త టేబుల్ క్రియేట్ అయింది, కొత్త డేటా. దీంట్లో ఏం టేబుల్స్ లేవు, అవైలబుల్ టేబుల్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు మళ్ళీ షో డేటాబేసెస్ కొట్టాను అంటే మనకి స్టూడెంట్ డేటా అనేది కనిపిస్తుంది. ఇదిగో స్టూడెంట్ డేటా అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్త డేటాబేస్ మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన డేటాబేస్కి దీనికి ఇప్పుడు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు వరకు ఏమైంది, లోడ్ డ్రైవర్స్ అయిపోయింది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పుడు మనం చేస్తున్నాం. దానికి ఫస్ట్ యూఆర్ఎల్ ఇచ్చాం, యూఆర్ఎల్ ప్రాపర్టీ యూఆర్ఎల్ ఇచ్చాం. యూఆర్ఎల్ తర్వాత యూజర్ నేమ్ అందరికీ ఇందాక డిఫాల్టే ఉంటుందని చెప్పాను డేటాబేస్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. నా డేటాబేస్ పాస్వర్డ్ అడ్మిన్ కాబట్టి నేను అడ్మిన్ అనే ఇస్తున్నా. అయిపోయిన తర్వాత డైలెక్ట్ అండ్ ఎస్క్యూఎల్, ఆటో అప్డేట్ అండ్ ఎస్క్యూఎల్, ఈ 3 ప్రాపర్టీస్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసేసాం. తర్వాత ఈ రిసోర్స్ అంటే మ్యాపింగ్ ఫైల్ యొక్క నేమ్, మ్యాపింగ్ ఫైల్కి ఏ నేమ్ అయితే పెట్టామో ఆ నేమ్ ఇక్కడ పెట్టాలి. సో దాన్ని బట్టి ఇది మనకి టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇందాక సెషన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం, సెషన్ ఫ్యాక్టరీ అనేది క్లోజ్ చేసాం, హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసాం. సో ఇక్కడతోని కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫార్మ్.xml లో డిపెండెన్సీస్ యాడ్ చేసాం, డన్. డిపెండెన్సీస్ యాడ్ అయిపోయిన తర్వాత ఏమైంది, హైబర్నెట్ అనేది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్, ఒక స్టూడెంట్ ఫైల్ క్రియేట్ చేసాం, అయిపోయింది. దాని తర్వాత ఏం చేసాం, పోజో క్లాస్ అనేది క్రియేట్ చేసాం, స్టూడెంట్ డాట్ జావా అనేది ఒక పోజో క్లాస్, దాన్ని క్రియేట్ చేసాం. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ లాజిక్ రాయాలి మనకి. ఈ లాజిక్ యాప్.జావాలో రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు చిన్న థియరీ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ సెషన్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంటుంది. సెషన్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది అంటే, మనకు ఏదైతే లైక్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఇదన్నిటిని మేనేజ్ చేస్తుంది. సెషన్ ఫ్యాక్టరీ వచ్చేసరికి సెషన్ని ఇనిషియేట్ చేస్తుంది. ఓకే, సెషన్ ఫ్యాక్టరీ సెషన్ ఇనిషియేట్ చేస్తుంది. సెషన్ ఏమో మనకి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ లోనే మనకి క్వైరీ జరుగుతుంది, క్వైరీ అనేది రాస్తాం. సో ఈ 3 ప్రాసెస్ రావాలి. ఫస్ట్ మనం సెషన్ ఫ్యాక్టరీ ఇనిషియేట్ చేయాలి, తర్వాత సెషన్ ఇనిషియేట్ చేయాలి, తర్వాత ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి క్లాసెస్ కాదు, ఇంటర్ఫేసెస్. సో ఈ ఇంటర్ఫేసెస్ అనేటికి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇచ్చి వీటన్నిటికీ ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసి మనం ఆ డేటా అనేది ఫెచ్ చేస్తాం. అది ఎలాగో చూద్దాం. సో ఇది మొత్తం లాజిక్ ఫైల్లో రాస్తాం కాబట్టి లాజిక్ ఫైల్కి వెళ్ళిపోతాం. లాస్ట్ ఫైల్ ఇది యాప్.జావా అనేది, ఇది లాజిక్ ఫైల్. దీంట్లో సింటాక్స్ అనేది చాలా సింపుల్ సింటాక్స్. సో నేను ఫస్ట్ దీన్ని కాపీ చేయడం కన్నా ముందు మనం డ్రైవర్స్ ని మనం అందులో లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఫస్ట్ మనకి ఎక్సెప్షన్స్ అనేవి రావచ్చు, రాకపోవచ్చు. ఎక్సెప్షన్స్ వస్తాయి ఏమో అని చెప్పి మనం ట్రై బ్లాక్ పెట్టుకోవాలి. లేదు నేను ట్రై బ్లాక్ పెట్టుకోలేను అనుకుంటే ప్రతిదానికి నేను ట్రై బ్లాక్ కాకుండా వేరేలా కూడా రాయొచ్చు. ట్రై బ్లాక్ లేకుండా ఎలా రాయొచ్చు, ఇక్కడే ఎక్సెప్షన్ రాసేయచ్చు, త్రోస్ ఎక్సెప్షన్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఈ మెయిన్ ఫంక్షన్ లో ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చినా సరే త్రోస్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ ఎక్సెప్షన్ అనేది క్యాచ్ చేస్తుంది, మనకి ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ట్రై బ్లాక్ కి దీనికి తేడా ఏంటి అంటే, ట్రై అనుకోండి ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ మాత్రమే ఎర్రర్ వస్తే చూసుకుంటది, ఎర్రర్ వచ్చిందంటే క్యాచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ రాకపోతే ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో ట్రై ఎందుకు వాడతారు అంటే ఇప్పుడు ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ అనేది లైక్ ఇప్పుడు ఫస్ట్ మెథడ్ స్టాటిక్ మెయిన్ మెథడ్ లో రాసాం. ఇలాంటిది ఇంకో మెథడ్ ఉన్నది అనుకో, దానికి కూడా మళ్ళీ త్రోస్ ఎక్సెప్షన్ రాయాలి. ఇలా ఎన్ని మెథడ్స్ క్రియేట్ చేస్తే అన్ని మెథడ్స్ కి రాసుకోవాలి. సో అదేది ప్రాబ్లం లేకుండా మనం డైరెక్ట్ గా ఈ త్రోస్ ఎక్సెప్షన్ కాకుండా ట్రై బ్లాక్, ట్రై క్యాచ్ బ్లాక్ వాడతారు. జనరల్ గా ప్రోగ్రామర్స్ అందరూ ట్రై క్యాచ్ బ్లాక్ వాడే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఎర్రర్ త్రో చేస్తుందో తెలియదు కాబట్టి. సో ఇందాక ఏం చెప్పాం, ఫస్ట్ మనం సెషన్ ఫ్యాక్టరీ లోడ్ చేస్తాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ ఓఆర్జీ డాట్ హైబర్నెట్ ఉంది. సెషన్ ఫ్యాక్టరీకి SESS అని రాసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ కొడితే, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ కొడితే మనకి దానికి సంబంధించినవన్నీ చూపిస్తుంది. సో సెషన్ ఫ్యాక్టరీ డాట్ ఓఆర్జీ డాట్ హైబర్నెట్ దీన్ని మనం డబల్ క్లిక్ చేయాలి. సో సెషన్ ఫ్యాక్టరీ అనేది వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు డిపెండెన్సీస్ కూడా అదే యాడ్ చేస్తుంది. సో మనకి షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ కొట్టినప్పుడు మనకి ఏమీ చూపించలేదు, హైబర్నెట్ కి సంబంధించిన ఏమీ చూపించలేదు అంటే మనకి ఎర్రర్ డిపెండెన్సీస్ ని కరెక్ట్ గా యాడ్ చేయలేదు అని అర్థం. సో సెషన్ ఫ్యాక్టరీని యాడ్ చేస్తాం. సెషన్ ఫ్యాక్టరీ SF అంటే SF అనేది మన యొక్క వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ, ఇప్పుడు న్యూ కాన్ఫిగరేషన్ హైబర్నెట్ ఓఆర్జీ డాట్ కాన్ఫిగరేషన్ డాట్ ఇప్పుడు మళ్ళీ కాన్ఫిగర్. ఈ కాన్ఫిగర్ అంటే ఏంటి అంటే మనం దీంట్లోని మన హైబర్నెట్ లైక్ కాన్ఫిగరేషన్ ఫైల్ యొక్క URL ని పేస్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటి మనకి హైబర్నెట్ డాట్ CFG డాట్ XML, అదే టైప్ చేస్తాం ఇక్కడ. హైబర్నెట్ డాట్ CFG డాట్ XML అయిపోయింది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ డాట్ లాస్ట్ ఏంటి బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ అని కొడితే సెషన్ ఫ్యాక్టరీ అనేది మనకి బిల్డ్ అయిపోతుంది. అంతే, ఫస్ట్ మనం ఇనిషియేట్ చేసిన సెషన్ ఫ్యాక్టరీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ సెషన్ ఫ్యాక్టరీని యూజ్ చేసి మనం ఇంకో సెషన్ ని ఇన్వోక్ చేయాలి, ఒక సెషన్ ని క్రియేట్ చేద్దాం, అది చూద్దాం. సో సెషన్ ఫ్యాక్టరీ అయిపోయింది కాబట్టి సెకండ్ సెషన్ ని క్రియేట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ SESS కంట్రోల్ స్పేస్ కొడితే సెషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ దీని మీద డబల్ క్లిక్ చేస్తే మనకి పైన ప్యాకేజ్ ఇంపోర్ట్ అవుతుంది, ఈ కిందన ఈ యొక్క ఇంటర్ఫేస్ కూడా కాల్ అవుతుంది. దీనికి ఒక వేరియబుల్ నేమ్ పెడతాం S ఈక్వల్స్ టు సెషన్ అనేది ఎక్కడ ఉంటుంది, సెషన్ ఫ్యాక్టరీ లోపల ఉంటుంది కాబట్టి SF డాట్ ఓపెన్ సెషన్ ఇక్కడే కనిపిస్తుంది కిందకి సజెషన్ లో మనకు. ఓపెన్ సెషన్ కొడుతుంటే కొత్త సెషన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఏమైంది, మనకి సెషన్ ఫ్యాక్టరీ అయిపోయింది, సెషన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ దగ్గరికి వెళ్ళి ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కి మనం ఒక వేరియబుల్ పెట్టుకోవాలి, TF అని పెట్టుకుందాం, లేకపోతే TR అని పెట్టుకుందాం. TR ఈక్వల్స్ టు ఇప్పుడు S డాట్ బిగిన్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు 3 మనకి క్రియేట్ అయిపోయి. ఈ ట్రాన్సాక్షన్ బిగిన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ ని కమిట్ చేయాలి. TR డాట్ కమిట్ అండ్ S డాట్ క్లోజ్. ఇప్పుడు మనం సో ఈ కమిట్ కి ఈ ట్రాన్సాక్షన్ కి ఈ మధ్యలో మనం ఏమైనా క్వెరీ రాస్తే రాయొచ్చు, అంతే. సో ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇది సేవ్ చేసి రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, కుడ్ నాట్ లొకేట్ ద XML ఫైల్ అని చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఈ హైబర్నెట్ ఫైల్ అనేది రిసోర్సెస్ లో కనుక లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనకి హైబర్నెట్ ORM కోర్ వర్జన్, ఈ వర్జన్ అనేది మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి వర్జన్ చేంజ్ చేద్దాం. మళ్ళీ మావెన్ రిపోజిటరీ హైబర్నెట్ కోర్, ఇది ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారు కాబట్టి 6.5.2 యొక్క యూజ్ చేస్తున్నాను. కాపీ, మన ఎక్కడ ఉంటుంది డిపెండెన్సీస్ అన్ని pom.xml లో ఉంటాయి కాబట్టి pom.xml,
ఇది హైబర్నెట్ కోర్ ఇందాక మనం పెట్టింది. దీన్ని కాపీ చేసి ఇంకోది పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. మనకి యాప్ డాట్ జావాలో అన్ని ఎర్రర్స్ చూపిస్తాయి. ఎందుకంటే మనం ప్యాకేజెస్ కరెక్ట్గా ఇంపోర్ట్ చేయలేదు అని అది ఫీల్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే మనం ముందు వర్షన్లో మనం అన్ని ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టాల్ చేయాలి ప్యాకేజెస్ అన్ని. సో మళ్ళీ ఒక్కసారి సెషన్ ఫ్యాక్టరీ అనేది లోడ్ అయిందో లేదో చూద్దాం. మనకి డిపెండెన్సీ ఇక్కడికి యాడ్ అవ్వలేదు. హైబర్నెట్ డిపెండెన్సీ అనేది ఇక్కడికి యాడ్ అవ్వలేదు. జార్ ఫైల్స్లో యాడ్ అవ్వలేదు. నేను ఒకసారి సేమ్ ఇదే ఎర్రర్ని కాపీ చేసి క్రోమ్లోకి ఇస్తే అది ఒక డిపెండెన్సీ ఇస్తుంది. ఆ డిపెండెన్సీ బట్టే మనకి ఎర్రర్ అనేది రెక్టిఫై చేయొచ్చు. నేను అది ఒకసారి చేసి మీకు మళ్ళీ కనెక్ట్ అవుతాను. సో యా, డిపెండెన్సీ ఇందా కరెక్ట్గా లోడ్ చేయలేదు. ఇప్పుడు లోడ్ చేశాను. సో ఎక్కడ ఎర్రర్ వచ్చింది అంటే ఇక్కడ మన డిపెండెన్సీ నేను డైరెక్ట్గా వెబ్ నుంచి తీసుకున్నాను, మావెన్ రిపోజిటరీ నుంచి కాకుండా. వర్జన్ 6.4.4 ఫైనల్ వర్జన్ అనేది మనకి డిపెండెన్సీలో బాగా యూజ్ అవుతుంది. సో ఈ వర్షన్ అందరూ ప్రిపేర్ చేయండి ఫర్ హైబర్నెట్ కోర్. సో ఇప్పుడు ఇందాక రాసిన కోడే యాప్ డాట్ జావాకి వెళ్ళిపోదాం. సో యాప్ డాట్ జావాలో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుంది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం MySQL వర్క్ బెంచ్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ స్టూడెంట్ డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. సో స్టూడెంట్ డేటాబేస్ ఒక నిమిషం రిఫ్రెష్ చేస్తే యా, స్టూడెంట్ డేటాబేస్ అనేది మనకు ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. సో ఇందులో మనకి ఏ టేబుల్స్ అవైలబుల్గా లేవు. టేబుల్స్ మీద క్లిక్ చేస్తున్నా మనకి ఏమీ అవైలబుల్గా లేవు. సో ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ మనం క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ మనం ఇందాకే ఇచ్చేసాం. ఎందులో ఇచ్చాం మనం? మ్యాపింగ్ ఫైల్లోని మనకి స్టూడెంట్ యొక్క నేమ్, లైక్ టేబుల్ యొక్క నేమ్ అన్నీ ఇచ్చాం. కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ com.praveen.hyper.student అనేది ఈ స్టూడెంట్ ఫైల్ అంటే పోజో క్లాస్ ఉన్న యొక్క లొకేషన్ మనం ఇచ్చాం. దాని తర్వాత టేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలో అనేది ఇచ్చాం. ఇక్కడ స్టూడెంట్ కాకుండా స్టూడెంట్స్, లైక్ మన టేబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకోసం స్టూడెంట్స్ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్స్ అనే టేబుల్ నేమ్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో దాని యొక్క ఐడి ఏంటి, మొత్తం అన్ని ప్రాపర్టీస్ మనం డిఫైన్ చేస్తాం. లైక్ డేటా టైప్ ఏంటి అంతా. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్, ఈ మ్యాపింగ్ ఫైల్ మనం ఏం చేస్తాం, కాన్ఫిగరేషన్ ఫైల్కి ఇంక్లూడ్ చేస్తాం. ఇదిగోండి మ్యాపింగ్ ఫైల్ యొక్క నేమ్ అంటే స్టూడెంట్ HBM.XML ని మనం కాన్ఫిగరేషన్ ఫైల్లోనే ఇంక్లూడ్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ మనం తీసుకున్నాము అంటే యాప్ డాట్ జావాలో ఇక్కడ కాన్ఫిగర్ దగ్గర మనం ఇక్కడ నుంచి డేటా తీసుకున్నాం. అంటే ఏం జరుగుతుంది, మ్యాపింగ్ ఫైల్ నుంచి కాన్ఫిగరేషన్ ఫైల్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి యాప్ డాట్ జావాకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో మన పోజో క్లాస్ నుంచి మ్యాప్కి వెళ్తుంది. సో ఫస్ట్ పోజో నుంచి మ్యాప్కి వస్తుంది, మ్యాప్ నుంచి హైబర్నెట్ కాన్ఫిగరేషన్కి వెళ్తుంది, కాన్ఫిగరేషన్ నుంచి మనం నెక్స్ట్ యాప్ డాట్ జావాకి వెళ్తుంది. అంటే ఇది మెయిన్ లాజిక్ ఫైల్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో పాత్ అడుగుతుంది, ఓకే. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది అవుట్పుట్, హైబర్నెట్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ SID, లైక్ ఇది మనకి క్రియేట్ చేసింది అని చెప్తుంది. సో క్రియేట్ అయిందో లేదో మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు స్టూడెంట్ డేటాలో టేబుల్స్ ఇంకా ఏం కనబడలేదు, జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. సో టేబుల్ స్టూడెంట్స్ అనే టేబుల్ ఆల్రెడీ మనకు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనే టేబుల్లో మనం డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. అంతే, అయిపోయింది, ఇక్కడితో ప్రాసెస్ అయిపోయింది. కానీ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో జస్ట్ 3 లైన్స్ ఇన్సర్ట్ చేస్తే మనకి డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే క్లాస్ ఉందో స్టూడెంట్ డాట్ జావా అనే క్లాస్కి ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ST యూజ్ చేద్దాం. ST ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్. సో ఇది మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ST అనేది. సో ఇప్పుడు ST డాట్ సెట్ SID అంటే మనం ఫస్ట్ కమాండ్ ఏం పెట్టుకున్నాం, SIDకి ID నెంబర్ 101 పెడదాం. తర్వాత సో ఇప్పుడు సెకండ్ది ఏంటి, మనకి నేమ్ కదా, ST డాట్ సెట్ నేమ్. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి నేను స్ట్రింగ్లో నేమ్ ఇస్తున్నాను, ఆదిత్య అనే నేమ్ ఇస్తున్నా.
సో ఈ రెండు అయిపోయి ఈ రెండు ఎక్కడ స్టోర్ అయ్యాయి? ఆబ్జెక్ట్ లో స్టోర్ అయ్యాయి. ఆబ్జెక్ట్ లో కాదు కదా మనకు స్టోర్ అవ్వాల్సింది, డైరెక్ట్ గా మనకి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. దానికి మనం పర్సిస్ట్ వాడతాం. ఇంతకుముందు సేవ్ వాడేవాళ్ళం, అది సేవ్ అవుట్డేటెడ్ అయిపోయింది కానీ పర్సిస్ట్. మనం డైరెక్ట్ గా మెథడ్ ని యూజ్ చేయలేం కాబట్టి ఆ సేవ్ అనే మెథడ్ సెషన్ లో ఉంటది. సో ఎస్ డాట్ పర్సిస్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ కి ఇస్తున్నాం? స్టూడెంట్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ఎస్టీ డాట్ ఆబ్జెక్ట్. సో ఎంటర్, అంతే. మన ఇందులోని డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఫస్ట్ దీన్ని సేవ్ చేసి, ఈ ప్రాజెక్ట్ ని సేవ్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్. సో వాల్యూ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోయింది. చూద్దాం వాల్యూ ఇన్సర్ట్ అయిందో లేదో. సో ఇక్కడికి వెళ్ళి స్టూడెంట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో వాల్యూ చూడాలంటే ఎలాగా? మనం డేటాబేస్ ని యూజ్ చేయాలి. యూజ్ స్టూడెంట్ డేటాని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఫస్ట్ నేమ్ ఏమొచ్చింది? ఎస్ఐడి ఆదిత్య అనేది వచ్చింది. సెకండ్ నేమ్ నుంచి ఇంకా నల్గానే ఉన్నాయి. మనం సెకండ్ మళ్ళీ ఏదైనా వాల్యూ పెట్టాము అంటే ఆ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక 101 పెట్టాము, అప్పుడు 105 సాయి అనేది సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నా, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇది కూడా మనకి రన్ అయిపోయింది. మన వాల్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ కమాండ్ రన్ చేస్తున్నా, చూడండి రెండో వాల్యూ కూడా అప్డేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు హైబర్నెట్ లోని ఒక ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసాము అంటే ఫస్ట్ మనం ఒక పోజో క్లాస్ ని క్రియేట్ చేస్తాం. సో పోజో క్లాస్, ఇందులో పోజో క్లాస్ ఏంటి? స్టూడెంట్ డాట్ జావా. పోజో క్లాస్ లో ఏముంటాయి మనకి? గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటాయి. సో రెండు పారామీటర్స్ తీసుకొని, రెండు ఫీల్డ్స్ తీసుకొని పోజో క్లాస్ క్రియేట్ చేస్తాం. గెటర్స్ అండ్ సెటర్స్ ని జనరేట్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మ్యాపింగ్ ఫైల్ లోకి వెళ్తాం. మ్యాపింగ్ ఫైల్ యొక్క నేమ్ ఏమి ఉండాలి అంటే, ఇక్కడ పోజో క్లాస్ యొక్క క్లాస్ నేమ్ ఏముందో ఆ క్లాస్ నేమ్ డాట్ హెచ్బిఎం డాట్ ఎక్స్ఎంఎల్ ఈ మ్యాపింగ్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ మ్యాపింగ్ ఫైల్ కి డిటిడి అనేది మనకి వెబ్ లో దొరుకుతుంది. ఆ వెబ్ లో ఉన్న డిటిడిని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ హైబర్నెట్ మ్యాపింగ్ కాబట్టి ఒక మ్యాపింగ్ ట్యాగ్ ఓపెన్ చేసి మ్యాపింగ్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం. దీంట్లో ఏం రాస్తున్నాం? క్లాస్ అంటే ఈ యొక్క పోజో క్లాస్ ఎక్కడ ఉందో ఆ క్లాస్ యొక్క నేమ్, లైక్ ఆ పాత్ యొక్క నేమ్ ఎక్కడుంది? కామ్ డాట్ ప్రవీణ్ డాట్ హైబర్ అనే ప్యాకేజ్ లోని స్టూడెంట్ అనే క్లాస్ ఫైల్ ఉంది. ఈ క్లాస్ ఫైల్ ఇప్పుడు మనం టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేయాలి డేటాబేస్ లోనే? ఆ టేబుల్ నేమ్ స్టూడెంట్స్ అనే డేటాబేస్ నేమ్ మనం క్రియేట్ చేసాం కదా, చూడండి స్టూడెంట్స్ అనే టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఈ టేబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత టేబుల్ కి ఏ పారామీటర్స్ ఉండాలి? ఇక్కడ ఐడి, ఇది ప్రైమరీ కీ. ఐడి అనేది మనకి ప్రైమరీ కీ. సో ఈ ఐడి యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. దాని యొక్క కాలం నేమ్ ఏంటి? ఎస్ఐడి. అండ్ నెక్స్ట్ సెకండ్ మనం ఏం పారామీటర్ క్లిక్ చేస్తాం? మొత్తం అంతా పోజో క్లాసులు ఇచ్చింది. పోజో క్లాసులు ఏం క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఇంట్ ఐడి, తర్వాత స్ట్రింగ్ నేమ్. సో ఇప్పుడు అదే ఫస్ట్ ఐడి రాసాం, ఇంటీజర్ డేటా టైప్, తర్వాత నేమ్ ఎస్ నేమ్, స్ట్రింగ్ డేటా టైప్. ఈ రెండు రాసాం, మ్యాపింగ్ ఫైల్ అయిపోయింది. సో ఫస్ట్ ఈ స్టూడెంట్ అనేది ఈ మ్యాపింగ్ కి రెండింటికి లింక్ చేసాం. ఎందుకంటే ఇక్కడ లింక్ చేసాం స్టూడెంట్ మ్యాపింగ్. ఇప్పుడు మ్యాపింగ్ లో మనకి డేటా అంతా ఉంది. ఈ మ్యాపింగ్ ని హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని లింక్ చేయాలి. కాన్ఫిగరేషన్ లో మనకి ఏముంటాయి? లైక్ కాన్ఫిగరేషన్ లోని మనకి హైబర్నెట్ డాట్ సిఎఫ్జి డాట్ ఎక్స్ఎంఎల్ అనేది డిఫాల్ట్ గా మనం నేమ్ పెట్టుకుంటున్నాం. ఈ నేమ్ పెట్టుకొని ఇది డ్రైవర్స్ ని లోడ్ చేస్తున్నాం. సారీ చెప్పడం మర్చిపోయాను, అన్నిటికన్నా ముందు మనం ఏం చేస్తాం? డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న డిపెండెన్సీస్ ని ఇక్కడ లోడ్ చేస్తున్నాం. ఫైన్. లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ యూఆర్ఎల్, తర్వాత యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్. ఈ 3 ఉంటాయి. సో ఫస్ట్ యూఆర్ఎల్ మనం ఎంటర్ చేస్తాం. తర్వాత యూజర్ నేమ్ ఏంటి? రూట్, డిఫాల్ట్ గా అందరికీ రూట్ ఉంటుంది. పాస్వర్డ్ ఏంటి? అడ్మిన్, నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టానో అది. తర్వాత డైలెక్ట్ అండ్ ఎస్క్యూఎల్. ఇప్పుడు ఫస్ట్ మనం దీని తర్వాత డైలెక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ డైలెక్ట్ ప్రాపర్టీ తర్వాత నెక్స్ట్ మనం ఆటో అప్డేట్ అండ్ ఎస్క్యూఎల్ ప్రాపర్టీ, ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనం ఇందులో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లాస్ట్ లో ఏం చేస్తున్నాం?
రిసోర్స్ మ్యాపింగ్ రిసోర్స్ అంటే మ్యాపింగ్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ ని దీనికి లింక్ చేస్తున్నాం. మ్యాపింగ్ ఫైల్ నేమ్ ఏముంది, స్టూడెంట్ డాట్ హెచ్బిఎం డాట్ ఎక్స్ఎంఎల్. దాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, స్టూడెంట్ డాట్ జావా అంటే పోజో క్లాస్ నుంచి మనకి మ్యాపింగ్ ఫైల్కి వెళ్ళింది డేటా. మ్యాపింగ్ ఫైల్ నుంచి కాన్ఫిగరేషన్ ఫైల్కి వెళ్ళింది డేటా. ఇప్పుడు మొత్తం డేటా అంతా కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంది. సో ఈ ఫైల్ పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏం చేసాం, మనం లాస్ట్ లో ఏం చేసాం, లాజిక్ ఫైల్ రాసాం. లాజిక్ ఫైల్ ఏం చేసాం, ఫస్ట్ సెషన్ ఫ్యాక్టరీ క్రియేట్ చేసాం. సెషన్ ఫ్యాక్టరీలో ఏం చేసాం, సెషన్ ఫ్యాక్టరీ ఎస్ఎఫ్ ఈక్వల్స్ న్యూ కాన్ఫిగరేషన్, కొత్త కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసాం. ఇక్కడ హైబర్నేట్ డాట్ సిఎఫ్సి డాట్ ఎక్స్ఎంఎల్. ఇదేంటి, అంతా రాసిన డేటా అంతా ఇందాక ఎక్కడ ఉందని చెప్పాం, కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ తీసుకొచ్చి దీనికి లింక్ చేసాం. సో కాన్ఫిగరేషన్ ఫైల్ మొత్తం దీనికి లింక్ అయింది, అంటే లాజిక్ ఫైల్ కి లింక్ అయిపోయింది. సో మొత్తం అన్ని ఇంటర్లింక్డ్ లో ఉన్నాయి, డేటా అంతా ఇంటర్లింక్డ్ లో ఉంది. సో సెషన్ ఫ్యాక్టరీని బిల్డ్ చేసాం. ఫస్ట్ సెషన్ ఫ్యాక్టరీ నుంచి ఏం చేసాం, సెషన్ ని ఇనిషియేట్ చేసాం, లైక్ సెషన్ ని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన సెషన్ యూస్ చేసి ఏం చేసాం, ట్రాన్సాక్షన్ ని బిగిన్ చేసాం. సో ఇది ఎక్కడ వాడేమో అంటే సెషన్ ఫ్యాక్టరీ ఎస్ఎఫ్ అనేది సెషన్ ఫ్యాక్టరీ యొక్క వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. సెషన్ ఫ్యాక్టరీ యొక్క ఆబ్జెక్ట్ యూస్ చేసి సెషన్ ని ఓపెన్ చేసాం. సో ఈ ఎస్ అనేది సెషన్ యొక్క ఆబ్జెక్ట్. సెషన్ యొక్క ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ ని బిగిన్ చేసాం, ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఈ ట్రాన్సాక్షన్ మనకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా యూస్ చేస్తాం. ట్రాన్సాక్షన్ అంటే ఏం చేస్తుంది, ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ అయ్యిందంతా ఇక్కడ టిఆర్ కమిట్ అంటే ట్రాన్సాక్షన్ సేవ్ అవుతుంది. ఇది టిఆర్ కమిట్ లేకపోతే, ట్రాన్సాక్షన్ కమిట్ అవ్వకపోతే డేటాబేస్ లో అప్డేట్ అవ్వదు మనకి డేటా. ఇక్కడే చూపిస్తుంది, మళ్ళీ ఇక్కడే అరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్టూడెంట్ అంటే మనం ఏదైతే పోజో క్లాస్ క్రియేట్ చేస్తాం, పోజో క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఎస్టీ ఈక్వల్స్ న్యూ స్టూడెంట్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి సెట్ ఎస్ఐడి, సెట్ ఎస్ నేమ్, ఇవన్నీ ఏంటి, పోజో క్లాస్ లో మనం యూజ్ చేసిన సెటర్స్ అండ్ గెటర్స్. చూడండి, సెట్ ఎస్ఐడి ఇదిగోండి, గెట్ ఎస్ఐడి సారీ గెట్ ఎస్ నేమ్, ఇగో సెటర్స్ గెటర్స్. ఈ సెటర్స్ గెటర్స్ యూజ్ చేసే మనం ఇక్కడ లాజిక్ ఫైల్లోని మనం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత ఎస్ డాట్ పర్సిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేసామో డేటా అంతా సేవ్ చేయమని చెప్తున్నాం. మనకి సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ కమిట్ చేయాలి, సెషన్ ని క్లోజ్ చేయాలి. సో ఇది హైబర్నెట్ కి. మీకు ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చేసిన దాంట్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. క్రియేట్ చేసిన టేబుల్ కి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నాం. కాలమ్స్ రోస్ డిక్లేర్ చేసి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఇది హైబర్నెట్ లోని. ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ లో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ ఈ ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోండి. సో హైబర్నెట్ రావాలంటే మనకి జేడీబీసీ మీద లైట్ టచ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఈ 7 స్టెప్స్ మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓవర్ వ్యూలో ఒక్కసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 7 స్టెప్స్ ఏంటి, ఫస్ట్ డ్రైవర్స్ ఇంపోర్ట్ చేస్తాం, తర్వాత లోడ్ చేస్తాం, తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం, తర్వాత స్టేట్మెంట్స్ రాస్తాం. లైక్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఉంటుంది, క్రియేట్ స్టేట్మెంట్ ఉంటుంది. రెండు స్టేట్మెంట్స్ ఏదో ఒక స్టేట్మెంట్ యూస్ చేస్తాం. తర్వాత క్వేరీ రాస్తాం, రాసిన క్వేరీని ఎగ్జిక్యూట్ చేసి కనెక్షన్ ని క్లోజ్ చేస్తాం. సో ఇది ప్రాసెస్.